సో నెక్స్ట్ 2 points లో పురోగతి జరగాలి అని అంటే శారీరక అండ్ మానసిక రెండు స్తరాల్లో కూడా రెండిట్లో కూడా మనకు ఘర్షణ అనేది అవసరం. ఈ రెండిట్లో ఏది కోల్పోయినా సరే మనకు పురోగతి అనేది ఉండదు. కానీ వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏమి అని అంటే ఈ కాస్మిక్ అట్రాక్షన్. ఈ కాస్మిక్ అట్రాక్షన్ ప్రతి అస్తిత్వానికి చరమ గమ్యం. ఓకే, సో మనము ఈ అంటే కాస్మిక్ అట్రాక్షన్ వైపు మన చర్మ గమ్యం వైపుకి వెళ్ళాలి అనే ప్రయత్నంకి చాలా ఇంపార్టెంట్ ఏమి అని అంటే ఏదైతే అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో అది భక్తి. అయితే ఈ భక్తి అనేది ఒక సమతుల్యతని మన అంతరంగంలో అండ్ మన బయటి ప్రపంచంలో మెయింటైన్ చేయడానికి అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేది ఈ భక్తి. అండ్ భక్తి ఉండడం వల్లనే మనము మన ఫైనల్ ఆ కాస్మిక్ అట్రాక్షన్ ని ఫీల్ కూడా అవ్వగలము అండ్ దాని వైపు ఆకర్షితులను కూడా అవ్వగలము. అయితే మనము ఒకవేళ గనక మనకు ఆకర్షణ అంటే బయటి ప్రపంచం ఈ అవిద్యలోకి గనక ఆకర్షితులను ఎక్కువైపోయినాము అని అంటే మెల్లిగా మన మానసిక అండ్ శారీరక సమతుల్యత కోల్పోతాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక దాదా ఎవరు మా ఈ ఫ్యామిలీ గురించి చెప్పారు. అయితే దాంట్లో వాళ్ళ నాన్నేమో కంప్లీట్గా సాత్వికంగా ఉన్నాడు, కానీ తల్లి ఏమో తామసికమైనటువంటి ఇవన్నీ చేయించేదన్నమాట. సో అంటే నిజానికి ప్రాపర్గా సాత్వికంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అనేవి రావు. ఎంతటి ఘోరమైనటువంటి అంధకారంలో ఉన్నా సరే, ఎంతటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళకు ఎప్పుడు కూడా భగవంతుడు దారి చూపిస్తాడు అన్న నమ్మకం ఉంటుంది అండ్ వాళ్ళు దారి ఎత్తుకుంటారు కూడా. కానీ ఎప్పుడైతే తామసికత ఎక్కువైపోతుందో అప్పుడు వాళ్ళకు ఇక్కడి నుంచి ముందు కదలడమే కష్టమైపోతుంది. సో వాళ్ళు ప్రతిసారి ఏం ఆలోచిస్తూ ఉంటారు అని అంటే నెగిటివ్ సైడే ఆలోచిస్తూ ఆఖరికి కొన్నిసార్లు మొన్న బాబు గురించి చెప్పినట్టుగా ప్రాణాలు కూడా తీసుకునే స్థాయికి వెళ్ళిపోతారు. అసలు అట్లాంటి అవసరమే రావద్దు. కానీ తామసికత ఎక్కువైపోయినప్పుడు ఇట్లాంటి భావాలే వస్తాయి. భౌతికవాదులంతా ఏది చేసినా సరే దాంట్లో ఏదో ఒక ప్రాఫిట్ని ఎత్తుక్కొనే చేస్తారు. వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అంటే దాని వెనకాల ఖచ్చితమైన ప్రాఫిట్ ఉంటేనే వాళ్ళు చేస్తారు. లేకపోతే ఈవెన్ వాళ్ళ సొంత మనుషుల్ని కూడా వాళ్ళు ప్రాఫిట్ లాస్తోనే చూస్తూ ఉంటారు. ఈ దాదా చెప్పినటువంటి ఒక కేసు ఏదైతే ఉందో దాంట్లో ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయి అంటే వాళ్ళ పూర్వీకులు రాసిన వీలునామా ఎట్లా ఉండిందని అంటే ఆ అమ్మాయి చచ్చిపోతేనే ప్రాఫిట్ ఎక్కువ బతికి ఉండడం కంటే. సో దానికోసం ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులే ఆమె చంపేసినారు. వాళ్లకు అంటే తన పిల్లల పట్ల ప్రేమ కానీ ఇంకోటి కానీ కాదు, ఉండేది ఏమి అంటే ఈ భౌతికత మీద ఆ అమ్మాయి పైన ఉన్నటువంటి ఆ ధనం మీదనే వాళ్ళ ప్రేమ ఎక్కువ ఉంది. సో దాన్ని ఈ భౌతికవాదులు అని అంటాం అన్నమాట. సో మనము ఎలా ఉండాలి, అదే ఒక భక్తుడు ఎలా ఉంటాడు అనంటే తన పిల్లలని ఎట్లాగైతే చూసుకోగలడో అదే విధంగా అందరినీ చూసుకోగలడు, అందరికీ సమానమైన ప్రేమని పంచగలడు. అయితే ఈ
మానసిక ఘర్షణ అనేది మానసిక ఘర్షణ వల్ల మనిషి పేరు ప్రతిష్టల కోసము పాకులాడుతూ ఉంటాడు అన్నమాట. కానీ ఈ మానసిక సంఘర్షణ మనిషిని సూక్ష్మత వైపుకి అంటే నడిపించలేకపోవచ్చు.